నేను డాక్టర్ అవను అని ఎప్పుడు ఫిక్స్ అయ్యానంటే, నేను ఆలోచించుకున్నాను అనమాట. ఏంటి, నేను డాక్టర్ అయితే నాకు ఇష్టమా అది, నేను రోజు ఆ డాక్టర్ లాగా నేను ఉండగలనా అని ఒకసారి మనం ఆలోచించుకుని ఓకే, ఇది మనకి బాగుందా, ఇది నేను నిజంగా ఇది నన్ను ఎగ్జైట్ చేస్తుందా, ఇలా డాక్టర్ అవుదాం అనుకున్న ఐడియా నన్ను ఎగ్జైట్ చేస్తుందా అన్నది ఆలోచించుకోవాలన్నమాట. సో అలా ఆలోచించుకున్నప్పుడు ఓకే, మనం ఏమవుదాం అనుకున్నాం, నేను సమాజంలో పెద్దగా మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నాను అనుకోండి, నేను ఇలా పాలిటిక్స్ లోకి వెళ్దాం అనుకున్నాను అనుకోండి, అలా దాని గురించి ఆలోచిస్తూ ఉండే వాళ్ళకి అది ప్యాషన్ అన్నమాట. ఇప్పుడు మన ఫేవరెట్ ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నారు అబ్దుల్ కలాం గారు. ఆయనకి ఏంటంటే, ఆయనకి కూడా చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆయన ఏం చేశారు, చిన్నప్పటి నుంచి దాని మీద ఆలోచిస్తూ సైన్స్ బాగా చదివారు, మ్యాథ్స్ బాగా చదివారు. సో ఎప్పుడైతే మనం ఒక ప్యాషన్ పెట్టుకుంటామో అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు డాక్టర్ అవుదామే అనుకున్నాం అనుకోండి, డాక్టర్ అవడానికి ఏమేం కావాలి, బయాలజీ బాగా చదవాలి. సో అన్ని సబ్జెక్టులు బాగా చదవాలి, బయాలజీ ఇంకా బాగా చదవాలి. ఎందుకంటే అది మన కోసం, ఎవరి కోసం, మన అమ్మ నాన్నల కోసం, మన టీచర్ కొడతారనో తిడతారనో, లేకపోతే మన టీచర్ కి బాగా గొప్ప పేరు తీసుకొస్తామనో కాకుండా అన్ని సబ్జెక్టులు బాగా చదవాలి. మనకి ఏదైతే బాగా ప్యాషన్ ఉంటుందో దాన్ని మాత్రం ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మన పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలన్నమాట. సో అప్పుడు ఆ ఫీల్డ్ లో రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అబ్దుల్ కలాం గారు అలాగే ఏం చేశారంటే, మ్యాథ్స్ ఫిజిక్స్ మీద బాగా ఫోకస్ పెట్టి ఆయనకి ఇంకా ఆయనే నెంబర్ 1 అనమాట. తర్వాత మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకున్నారు ఇంటర్ అయిపోగానే కష్టపడి. దాని తర్వాత సైంటిస్ట్ కింద జాబ్ తెచ్చుకున్నారు. తర్వాత పెద్ద సైంటిస్ట్ అయ్యి మొత్తం మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ రన్ చేసి, తర్వాత ఆయన అంత గొప్ప సైంటిస్ట్, ఈయన ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని చెప్పి ఆయన ప్రెసిడెంట్ కూడా చేశారనమాట. సో ఎప్పుడైతే మన ఇష్టపడిన ఫీల్డ్ లో ఎంచుకుని ఎప్పుడైతే బాగా కష్టపడతామో అందులో నెంబర్ 1 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే అబ్దుల్ కలాం గారికి మొత్తం ఆయన ఎప్పుడు పైలట్ అవ్వాలనే అనుకున్నారు. మొత్తం స్పేస్ గురించి, లేకపోతే ట్రాజెక్టరీస్ గురించి, వీటి గురించి ఆలోచించారు, అదే చదివారు. అదే ఆయనకి ఇష్టం లేనిది ఏదన్నా చదివించారు అనుకోండి, ఇష్టం లేని దాని మీద ఏదైనా ఫోకస్ చేసి ఉంటే ఆయన అంత బాగా రానిచ్చేవాళ్ళు కాదేమో. అలాగే మీకు ఏది బాగా ఇష్టం అన్నది మీరు అర్థం చేసుకోవాలి, మీరు తెలుసుకుని, కొంతమందికి అప్పుడే తెలుస్తుంది, లేదంటే ఇంకా 1-2 ట్రై చేయండి. మీరు బయాలజీ బాగా చదివి చూడండి, లేదు నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటే మ్యాథ్స్ మీద ఫోకస్ పెట్టండి, అలా ట్రై చేయండి. అట్లా మీ ప్యాషన్ని రియలైజ్ అవ్వండి. సో దాని తర్వాత రకరకాలైన ప్రొఫెషన్స్, కొత్త ప్రొఫెషన్స్ వస్తున్నాయి. 10 ఏళ్ల ముందు మొబైల్ యాప్ డెవలపర్ అన్న ఉద్యోగం లేదనమాట. అంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ లో ఎట్లా అయితే ఉన్నాయో అందులో దానికి సాఫ్ట్వేర్ డిజైన్ చేసే ఇంజనీర్లు ఇప్పుడు బాగా డిమాండ్ అనమాట. అసలు అమెరికాలో అయితే అందరికన్నా జీతం వాళ్ళకే ఎక్కువ ఇంజనీర్లలో. అసలు 10 ఏళ్ల ముందు ఈ ఉద్యోగమే లేదు. ఎందుకంటే అప్పట్లో మొబైల్ ఫోన్స్ కి సాఫ్ట్వేర్ అవసరం లేదు. మన నోకియా బండ ఫోన్లు ఒకటి ఉండేవి, వాటికి అంత పెద్ద సాఫ్ట్వేర్ ఏం అక్కర్లేదు. ఇప్పుడేమో అన్ని పైలట్ అవ్వాలంటే ఏమేం కావాలి, నేను ఇంత హైట్ ఉండాలా, ఈ మ్యాథ్స్ లో ఇంత బాగా రావాలా, ఈ పరీక్షలు పాస్ అవ్వాలా, ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఈ 10 కాలేజీలు ఉన్నాయి మన ఇండియా మొత్తంలో పైలట్ కింద అవడానికి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా క్వశ్చన్ ఉన్నా మీకు చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. చిన్నప్పుడు నేను కార్లో ఉన్న బ్యాటరీని తీసేసి ఊరికే బల్బుకి వెలిగించి ఇది ఎందుకు వెలగట్లేదు అని ఆలోచించేవాడిని. అమ్మ నాన్నని అడిగితే పోరా ఎప్పుడు పిచ్చి క్వశ్చన్లు అడుగుతావు అని అంటారు. అదే మీకు ఇప్పుడు గూగుల్ని అడిగారు అనుకోండి చెప్తుంది అనమాట. ఇప్పుడు అలాగే లెట్స్ సే ఇప్పుడు ఒక స్కూల్ తీసుకుందాము, కడప స్కూల్. కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ కడప స్కూల్? సార్ ఒక్క నిమిషం అండి, కడపను అన్మ్యూట్ చేయలేదు, మీరు వినపడట్లేదు ఇంకా నాకు. Okay. Which school you want us to unmute? Okay. Can you unmute Kadapa, please? Okay. 93, please unmute. Done. Sir, Kadapa school lo వినిపిస్తుందండి నాది? వినపడుతుంది సార్. Every school. సో పిల్లలు నేను చెప్పింది ఇప్పుడు దాకా మీరు విన్నారా, అర్థమైందా ఏమన్నా? గూగుల్ మరి మీరు బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటారా?
సో మీకు ఏదన్నా క్వశ్చన్ ఉందా, మీకు ఏదన్నా ప్రశ్న ఉందా? కడపలో ఏ డౌట్ అయినా అవ్వచ్చమ్మా, గూగుల్ ని అడుగుతాడు ఇప్పుడు జితేంద్ర, దట్స్ వై ఈస్ ఆస్కింగ్ యూ. ఇప్పుడు చెప్పింది ఏమీ కాదు, మామూలుగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే, మీ ఊరు వెదర్ ఎంత ఉంది, ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, ఏదైనా డౌట్ కడపలో ఎండలు ఎట్లున్నాయి, బాగున్నాయా? 42-43 డిగ్రీస్ ఉన్నాయి సార్. అవునా? పిల్లలు మీకు ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఎంత అయింది టైం అక్కడ కడపలో? ఓకే సరే, ఒక్క బాగా మీ అందరిలో బాగా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరో ఒకసారి దగ్గరికి రండి. నీ పేరేంటమ్మా? ఓకే, వెరీ గుడ్. సో అయితే టైం ఎంతో చెప్పావు, మరి టెంపరేచర్ అడిగితే టక్కుని చెప్తావా ఎట్లాగో? ఇప్పుడు మీ కడుపులో ఎంత వేడి ఉందో నువ్వు చెప్పగలవా వెంటనే టైం చెప్పినట్టు? ఓకే, ఇప్పుడు జితేంద్ర చూపిస్తాడు చూడండి ఎలా చెప్పాలో. ఇప్పుడు జితేంద్ర యూ కెన్ స్లైడ్ మేబీ స్క్రీన్ షేర్ ఆన్ గూగుల్. యా షూర్. ఇప్పుడు జితేంద్ర చూపిస్తారు చూడండి లైవ్. ఇప్పుడు ఎగ్జాక్ట్ 10 o'clock కి ఎంత టెంపరేచర్ మీ కడుపులో? 11 o'clock కి. సో నాకు టెంపరేచర్ ఎంత అయిందో తెలియదు ఇప్పుడు కడపలో. సో నేనేం చేస్తానంటే నేను గూగుల్ని అడుగుతాను అనమాట. గూగుల్ కడపలో టెంపరేచర్ ఎంత అయింది అని అడుగుతాను. సో గూగుల్కి తెలుగు అంత బాగా తెలుగులో టైప్ చేయడం నాకు రాదు కాబట్టి కొంచెం కష్టం, కాబట్టి ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే కన్వీనియన్స్ కోసం ఇంగ్లీష్లో అడుగుతాను. సో టెంపరేచర్, నేను లెట్ మీ గో టు హియర్. ఓకే, టెంపరేచర్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. సో ఫస్ట్ google.com అని చెప్పి google.comకి వెళ్తే అక్కడ మీకు ఇట్లా వస్తుంది అనమాట సర్చ్ బార్. ఇందులో అడగచ్చు. సో ఇప్పుడు టెంపరేచర్ ఇన్ కడప అని కొట్టాను అనుకోండి, నాకు టెంపరేచర్ ఇన్ కడప వచ్చేసింది. సో ఇప్పుడు టైము 10 అయింది కదా, 39 డిగ్రీలు ఉంది. మీకు ఈరోజు 1ంటికి అయ్యేటప్పటికి 43 డిగ్రీలు అవుతుంది, రాత్రి అయ్యేటప్పటికేమో 29 డిగ్రీలు అవుతుంది. ఇలా మీకు ఏ క్వశ్చన్ ఉన్నా సరే గూగుల్ని అడిగారు అనుకోండి, దాని దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఏ క్వశ్చన్